పెద్ద సినిమా విడుదల తేదీ అకస్మాత్తుగా మారడంతో ఇండస్ట్రీలో ప్లానింగ్ మొత్తం గందరగోళంగా మారింది. పెద్ద స్టార్ హీరో సినిమా కావడంతో థియేటర్ల కేటాయింపులు, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ అన్ని దానిపైన ఆధారపడి ఉంటాయి. ఇదే సమయంలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లెనిన్ టీం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించి బిజినెస్ ఫైనలైజ్ చేసిన పరిస్థితిలో డేట్ మార్చడం వాళ్లకు పెద్ద షాక్ అయింది. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఎవరి సినిమా వెనక్కి వెళ్ళాలి అనే దానిపై చర్చలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటంటే ఇద్దరి మధ్య ఎవరు కాంప్రమైజ్ అవుతారు? పెద్ద బ్యానర్, స్టార్ పవర్ ఉన్న పెద్ది ముందుకు వస్తుందా, లేక కంటెంట్ మీద నమ్మకంతో ఉన్న లెనిన్ టీం తమ రిలీజ్ ని నిలబెట్టుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ వర్గాలు మాత్రం క్లాష్ ఉంటే ఇద్దరికి నష్టం తప్పదని చెబుతున్నాయి. కాబట్టి త్వరలోనే ఒక క్లియర్ డెసిషన్ తీసుకొని రెండు సినిమాలకు కూడా బెటర్ స్పేస్ దొరికేలా ప్లాన్ చేశారేమో చూడాలి. ఇప్పటి వరకు అన్ని సర్దుబాటయ్యాయి అనిపించిన అసలు ట్విస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం పెద్ద షూటింగ్ పూర్తి అయినప్పటికీ ప్రేక్షకుల నుండి వచ్చే అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి మార్కెట్ లో ఫుల్ హిసాబ్ కట్టడం కోసం బుచ్చిబాబు సన టీం కొన్ని ప్రీ రిలీజ్ ప్రమోషనల్ ఆఫర్లు, ట్రైలర్ రిలీజ్ డేట్స్ మరియు సాంగ్ లాంచ్ షెడ్యూల్ ను ముందుగా షిఫ్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో లెనిన్ టీం కూడా మరింత ముందుగా సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మరొక వైపు అభిమానులు సోషల్ మీడియాలో రెండు సినిమాల మధ్య తేడా చెప్పడం ప్రారంభించారు. పెద్ద ప్రపంచానికి సృష్టించినప్పటికీ లెనిన్ కోసం అఖిల్ అభిమానులు ఆశలు కూడా తగ్గడం లేదు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు జూన్ చివరి వారంలో విడుదల కాబోతున్నప్పుడు ఫలితం ఏమిటే అనే ఊహాగానంలో సినీ విశ్లేషకులు, సోషల్ మీడియా యూజర్స్ ఇద్దరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్లాష్ కేవలం బాక్స్ ఆఫీస్ రేస్ మాత్రమే కాదు, ఎవరి సినిమాకి ఎక్కువ హిట్ అవుతుంది అనే అంశంలో కూడా ఆసక్తి సృష్టిస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఇదే. మొదటే అఖిల్ లెనిన్ కోసం ఖాళీ చేసిన డేట్ మళ్ళీ ఇదే డేట్ మీదకి వస్తాయన్న చర్చ మారిపోయింది. మీరు ఊహించినట్లే అఖిల్ టీం స్పందించిన ఆ డేట్ రియల్ గా పెద్ద కోసం రద్దు చేయబోతున్నట్లయితే ఇది పూర్తిగా అఖిల్ టీం ని ఒక 20 మలుపులో పడేసే పరిస్థితి అంటున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన ఏదైనా వచ్చిందా? నిజానికి పెద్ది ప్రారంభంగా ఏప్రిల్ 30, 2026న విడుదలకు ప్లాన్ కావడంతో సినీ వర్గాలు నమ్మకం తెలిపిన విషయం ఉంది. ఈ తాజా డేట్ అవుట్ డేట్ కాదని మూవీ మేకర్స్ కూడా క్లారిఫై చేస్తున్నారు. తదుపరి నిర్మాత ఎస్కేఎన్ కూడా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చి అందరి గిలగట్లను తగ్గించే మాటలు చెప్పారు. ఎస్కేఎన్ చెప్పిన ప్రకారం ఈ మొత్తం గందరగోళం అవగాహన లోపం వల్లే వచ్చింది. ఆయన ఒక పబ్లిక్ ఈవెంట్ లో పెద్ద జూన్ 26న వస్తుందని అనుకున్నప్పుడే కొత్త డేట్ గురించి పొరపాటుగా ప్రస్తావించాడు. కానీ నిజానికి అలా అధికారిక అనౌన్స్మెంట్ లేదు అన్నారు. అసలు రిలీజ్ డేట్ ఏప్రిల్ 30నే అని స్పష్టంగా పేర్కొన్నారు. పెద్ద షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, కొన్ని కీలక సీన్లు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇక లెనిన్ విషయానికి వస్తే షూటింగ్ ఆలస్యంగా జరుగుతోంది. తిరిగి మరోసారి డేట్ మార్చడం కూడా కష్టంగా కనిపిస్తోంది. అంటే రెండు సినిమాలు ఒకే డేట్ పై పడే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంలో ప్రేక్షకుల అభిరుచి, బాక్స్ ఆఫీస్ వ్యూహాలు, ప్రమోషన్ స్ట్రాటజీలపై ప్రభావం పెద్దగా ఉండవచ్చు. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదలైతే ఫ్యాన్స్ వంతు మరింత జోరు, కానీ సినిమాలు ఒక్కోరు తమ మార్కెట్ షేర్ కోల్పోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇదే పరిస్థితి చోటు చేసుకున్నందున టికెట్ బుకింగ్, థియేటర్ లొకేషన్, మీడియా కవర్ మరియు సీరియస్ ప్రమోషన్ స్ట్రాటజీలు అన్ని ప్రణాళికలో ఉండాలి. ఫ్యాన్స్ కోసం ఇది ఒక ఎక్స్ట్రా ఎక్సైటింగ్ పరిస్థితి, కానీ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీపై ఈ డేట్ మార్పు ప్రభావం అనేది కేవలం ఒక సినిమా వరకు పరిమితం కాకుండా మొత్తం టాలీవుడ్ ఎకోసిస్టమ్ ను ప్రభావితం చేస్తోంది. చిన్న సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు
తమ ప్రాజెక్ట్స్ కోసం కొత్త విడుదల తేదీలను ఫిక్స్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమాలు అకస్మాత్తుగా షెడ్యూల్ మారిస్తే చిన్న సినిమాలు స్లో డౌన్ అవుతాయి. ఆడియన్స్ మరియు మార్కెట్ ఫ్లో కూడా ప్రభావితం అవుతాయి. ఫలితంగా కొత్త సినిమాల ప్రీ ప్రొడక్షన్, ప్రమోషన్లు మరియు మార్కెటింగ్ ప్లాన్ కూడా సవరణ అవసరమవుతోంది. వందల కోట్లు ఖర్చు పెట్టే పెద్ద సినిమాలకి ఈ డేట్ మార్పు వ్యూహాన్ని మార్చే అవకాశం ఇస్తోంది. వారు కేవలం తమ రిలీజ్ తేదీని మార్చడం మాత్రమే కాక ప్రమోషన్ క్యాంపెయిన్, స్పాన్సర్స్ మరియు థియేటరికల్ స్ట్రాటజీని కూడా రీప్లాన్ చేయడం జరుగుతోంది. ఒకే ఒక్క డేట్ మార్పు టాలీవుడ్ లోని 5 నుంచి 6 సినిమాల షెడ్యూల్ ని ఫెయిల్ చేస్తూ మొత్తం ఇండస్ట్రీ రన్నింగ్ ప్లానింగ్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రతి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ మరియు మార్కెటింగ్ టీం కోసం రిస్క్ మేనేజ్మెంట్ మరింత కీలకంగా మారుతోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.